హాయ్ అండి. ఈ ఒక్క ప్లాంట్ లక్షల విలువ చేసే ప్లాంట్ అంటే నమ్ముతారా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్‌ని దీనివల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అలానే హెల్త్ టిప్స్ ఇలాంటివి నేను షేర్ చేస్తూ ఉంటానండి. సో మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ నేమ్ వచ్చేసి కసివింద ప్లాంట్ అంటారండి. కస్కింద ప్లాంట్ అని కూడా అంటారు. కొన్ని ఏరియాస్లో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారండి. మీ ఏరియాస్లో ఈ ప్లాంట్ నేమ్ అంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల హెల్త్ ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని హెల్త్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన కనిపిస్తూనే ఉంటుందండి. ఇది మనం ఎక్కువగా పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం, కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇలా మనం అనుకోకుండా దెబ్బ తగిలిన లేదంటే మనకి ఏదైనా దురద కానీ దద్దుర్లు కానీ అలాంటి ప్లేస్లో ఈ ఆకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పసర్ని రాసామనుకోండి, అంటే ఈ పేస్ట్ని అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి త్వరగా మానిపోతాయండి. అలానే ఈ ఆకుల్ని మనం ఇలా కట్ చేసుకొని రోజువారీ కూరలో కూడా మనం కర్రీలాగా చేసుకొని తిన్నామనుకోండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్ని మనం పిచ్చి మొక్క అనుకుంటాం, కానీ పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా వాళ్ళకి అలాంటప్పుడు మెడిసిన్స్ ఏమీ ఉండే కాదు కదండి. వాళ్ళ టైంలో ఎక్కువగా మనకి ఇప్పుడంటే డాక్టర్స్ అని మెడిసిన్స్ అని ఇవన్నీ ఉంటున్నాయి, కానీ వాళ్ళ హయాంలో ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కాదండి. ఇలాంటి ఆకు పసర్లనే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. నడుము నొప్పులకి, కాలు నొప్పులకి, మెడ నొప్పులకి, ఇలా మనకి ఫీవర్స్కి అన్నీ కూడా ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం, కానీ పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఆకు పసర్లు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అండి. చాలా చక్కగా వర్క్ అయ్యాయి. సో ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం ఎక్కువగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం కదండి. ఎన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల మెడిసిన్స్ వల్ల మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనం అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇలా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఎలాంటి ప్లాంట్స్ని మనం యూజ్ చేసామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు, మన హెల్త్ని కాపాడుకోవచ్చు. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఇలా ఈ కాయలు ఉంటాయి కదండి, దీనికి ఎల్లో కలర్లో పువ్వులు కూడా పోస్తూ ఉంటాయండి. ఈ కాయల్ని మనం ఎండబెట్టి, అంటే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసిన తర్వాత ఎండబెట్టి ఆ గింజల్ని మనం పౌడర్లా చేసుకొని రోజు చక్కగా టీ లాగా మరిగించుకొని త్రాగామనుకోండి, మనకి రక్తం శుద్ధి అవుతుంది. అలానే మనకి జీర్ణకోశ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలవుతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో మనకి కడుపుబ్బరం, కడుపులో మంట ఇలాంటివి, అజీర్తి లాంటివి అన్ని సమస్యలకు చెక్ పెట్టేయచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ కాయలు కూడా. అలానే దీని వేరు ఉంటుంది కదండి, ఆ వేరుతో మనం రోజు చక్కగా బ్రష్ చేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. అలానే ఈ ఆకుల్ని చక్కగా మనం రోజువారీ ఆహారంలో ఒక గుప్పుడు ఆకులను తీసుకొని చక్కగా పప్పులో కానీ లేదంటే కర్రీ కానీ చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిదండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి మోకాల నొప్పుల దగ్గర కానీ అలానే మనకి దెబ్బ తగిలిన ప్లేస్లో కానీ పుండుల దగ్గర కానీ ఈ ఆకుని పేస్ట్ లాగా చేసి అక్కడ అప్లై చేస్తే చక్కగా మనకి రిలీఫ్ అయితే ఉంటుందండి. సో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కసివింద ప్లాంట్ని తప్పకుండా మీ ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఉంటే తెచ్చుకొని చక్కగా హెల్త్కి మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తప్పకుండా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో ఈ విధంగా మీరు చక్కగా ఈ కసివింద చెట్టుని ఇలా మనం పిచ్చి మొక్క అని అనుకుంటూ ఉంటాం, కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా మనకి హెల్త్కి సంబంధించి చాలా ఉపయోగాలు అయితే దీనిలో ఉన్నాయి. కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తప్పకుండా యూజ్ చేయండి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.